నామినేషన్స్ మీలో ఎంతమంది చూస్తున్నారు, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రోమోలు చూసుకుని మాత్రం కామెంట్ చేయకండి. ప్రోమోకి ఎపిసోడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లైవ్ చూసాను, ఆ లైవ్ చూసిందే మాట్లాడుతున్నా, ప్రోమో గురించి కాదు. లైవ్ లో నేను ఏం చూసాను అది మీకు చెప్తా. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే లైక్ చేయకపోతే లైక్ కూడా చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. నామినేషన్స్ 2 లెవెల్స్ లో జరిగాయి అనమాట. అందుకే మనకి 2 డిఫరెంట్ ప్రోమోస్ వచ్చాయి. ఫస్ట్ లెవెల్ నామినేషన్స్ ఏంటంటే అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మల మీద ఫొటోస్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ బొమ్మ తీసుకోకూడదు. ఇంతకు ముందు సీజన్ 5 లో శ్రీరామ్ గేమ్ చేంజర్ లా మారాడు కదా, సేమ్ టాస్క్ అనమాట. సో వీళ్ళు అవి పట్టుకుని పరిగెడతారు, వీళ్ళ బొమ్మ కాకుండా పక్క వాళ్ళ బొమ్మ పట్టుకుని పరిగెట్టాలి. లాస్ట్ లో ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మకి ఫోటో ఉంటది కదా, వాళ్ళు ప్లస్ లాస్ట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ నామినేషన్స్ జోన్ లోకి వస్తారు. మిగిలిన వాళ్ళందరూ సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఇది ఫస్ట్ లెవెల్ నామినేషన్స్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ లో నాకేమనిపించిందంటే అందరూ కూడా, ముఖ్యంగా ఇప్పుడు నిఖిల్, గౌరవ్ వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకు, వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి. బట్ ఇమ్ము, తనూజ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు ఎవరినైతే నామినేషన్స్ లో వెయ్యాలి అన్నట్టు ఆడాలి. అంతేగాని వీళ్ళు కూడా పరిగెట్టుకుంటూ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతే ఇంకా టాస్క్ ఎందుకు? నువ్వు పరిగెట్టుకుని సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోకుండా నువ్వు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నావు, ఎవరిని నామినేషన్స్ లోకి లాక్ రావాలనుకుంటున్నావు, వాళ్ళ ఫోటో లాస్ట్ లో పట్టుకుని రావాలి. నీతో పాటు వచ్చి వాళ్ళ నామినేషన్స్ లోకి వచ్చేలా చేయాలి. ఈ గేమ్ ఎమ్ము నుంచి కనపట్లేదు. ఎమ్ము విన్ అయిపోతా అంటున్నాడు. కానీ తనకి తెలుసు కదా బయట తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో, తనేమి నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవ్వడు కదా. సో డేరింగ్ గా ఆడాలి. ఆ డేరింగ్ తనూజ ఆడుతుంది. తనూజ ప్లాన్ వేసింది. మనం తనకి ఫస్ట్ రౌండ్ తనకు అర్థం కాలేదు. బట్ సెకండ్ రౌండ్ లో దివ్యాని అడిగింది టాస్క్ సరిగ్గా. సో దివ్య ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఓహో లాస్ట్ లో మనం ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో పట్టుకుని వచ్చేస్తే సరిపోద్ది అని ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. సో దానికి తగ్గట్టు తను పావులు కదపడం మొదలు పెట్టింది తనూజ. చాలా తెలివిగా పావులు కదపడం, అదే కావాలి టాస్క్ అంటేనే అదబ్బా. శ్రీరామ్ సీజన్ 5 లో ఎందుకు గేమ్ చేంజర్ అయ్యాడు, ఇలా ఆడాడు కాబట్టి. ఈవెన్ దొంగల టాస్క్ లో కూడా తనూజ అలాగే ఆడింది ప్రాపర్ గా. ఆ టాస్క్ ని బాగా అర్థం చేసుకుని ఆడింది. ఇప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ తనకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత దివ్యాన్ని అడిగితే, ఇలాగా నువ్వు ఎవరిదైతే లాస్ట్ లో తెస్తున్నావో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ప్లస్ నువ్వు మీరిద్దరూ బయట ఉంటారు. సో మీ ఇద్దరు ఎవరు సేవ్ అవ్వాలన్నది మాట్లాడుకుంటారు. అప్పుడు సంచాలక్ డిసైడ్ చేసి మీ ఇద్దరులో ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేషన్ లో వేస్తాడు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగానే తనూజ స్టార్ట్ చేసింది పావులు కదపడం. డెమాన్ అండ్ రీతుతో కూర్చుని మాట్లాడుతుంది. అండ్ యాక్చువల్ గా ఫస్ట్ తనకి 3 ఉన్నారు. ఎవరు, ఒకళ్ళు భరణి గారు, 2 ఇమ్ము, 3 సాయి. వీళ్ళ 3ని నామినేషన్ లో వేయాలని తనూజ అనుకుందనమాట. సో అంటే వాళ్ళ 3 బొమ్మలు లాస్ట్ లో రావాలి, అవి నేను పట్టుకుని లాస్ట్ లో వస్తాను అన్నది ఈ అమ్మాయి కాన్సెప్ట్. కరెక్ట్ కాన్సెప్ట్. గేమ్ అలాగే ఆడాలి. వీళ్ళకి బయట ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళు ఎలిమినేట్ అవ్వరని వీళ్ళకి తెలుసు. అలాంటప్పుడు టాస్క్ ని ఎలా ఆడాలో అలా ఆడాలి. ఆ ఆడడం నాకు ఇమ్ము నుంచి కనపట్టలేదు. ఇమ్ము ఊరికే పరిగెట్టుకుంటే సేఫ్ జోన్కి వెళ్ళిపోతుంది. ఎందుకు సేఫ్ జోన్? నీకు ఎందుకు సేఫ్ జోన్? అసలు నీకు అవసరమే లేదు. నామినేషన్స్ లోకి రావాలి కదా. నువ్వు విన్ అవ్వాలంటే నువ్వు నామినేషన్స్ లోకి రాకుండా మమ్మీ నేను విన్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ గేమ్ ఆడు. నీకు అర్థం అవట్లేదు గేమ్. ఇమ్ముకి గేమ్ అర్థం అవట్లేదు. ఓ సేఫ్ జోన్ లోకి వరకు సేఫ్. ఇప్పుడు కళ్యాణ్ కూడా నేను ఎందుకు కలపట్లేదంటే, కళ్యాణ్కి తెలీదు బయట కళ్యాణ్ ఫ్యాన్ బేస్ పెరిగిందన్న విషయం కళ్యాణ్కి తెలీదు. మేబీ తెలిసి ఉంటుంటే అలాగ ఆడేవాడేమో. మిగిలిన డెమాన్ అండ్ రీతుకి ఆడాలని ఉంది. ఎప్పుడు తనూజ ఇలా ఆడదామని ఎప్పుడైతే తనూజ ప్లాన్ వేసిందో డెమాన్ రీతుకి ఆడాలని ఉంది. కానీ వాళ్ళు ఆడలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవట్లేదు బయట ఫ్యాన్ బేస్ ఎలా ఉంది, ప్రతిసారి డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాము, ఎలిమినేట్ అయిపోతాం అన్న టెన్షన్ వాళ్ళిద్దరికి ఉంది. అండ్ సాయి కూడా ఎప్పుడైతే తనూజ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టిందో, నేను ఇలా అనుకుంటున్నాను అని, సాయి కూడా యా నేను ఇలా వస్తా, నేను భరణి గారు పట్టుకుని లాస్ట్ లో వస్తా అంటాడు. అంటే వెంటనే డెమాన్ అండ్ రీతు తిడతారు, ఒరే బాబు నువ్వు వచ్చావనుకో నిన్ను నామినేట్ చేసేస్తారు, భరణి గారిని సేవ్ చేసి అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు టాటా బై బై. అంటే నీకు అంత ఫ్యాన్ బేస్ లేదు కదా, ఇలాంటి తింగర పనులు చేయకు అన్నట్టు సాయికి చెప్తారనమాట. సో అది తనూజ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వెళ్తుంది. అది నాకు ఎమ్మో వైపు నుంచి కనపడలేదు. అబ్బా ఎమ్మో వైపు నుంచి అవతల ఎవరో ఒకళ్ళు ఉండాలి రైవల్రీ. ఆ రైవల్రీ కనపడలేదు. సో ఇలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే సాయి తనూజతో అండ్ వీళ్ళ టీమ్ తో కలిసి ఫస్ట్ అలాగే ఉందన్నమాట. డెమాన్, రీతు, సాయి వీళ్ళ 3 కలిసి ఆడుతున్నారు. సో మాట్లాడుకుందాం ఎవరో ఎలా ఆడుతున్నారని. సో చెప్తున్నా, ఇవి ప్లాన్స్ లో, ఈ ప్లాన్స్ లో మధ్యలో
సాయిని డ్రాప్ చేసుకుంది తనూజ. సాయిని డ్రాప్ చేసుకుని భరణి గారు అండ్ ఇమ్ము వీళ్ళిద్దరిని నామినేషన్ లో వేయాలి, వాళ్ళే లాస్ట్ లో తెచ్చుకోవాలి అని అనుకుంది. అండ్ ఆ ప్లాన్ లో భాగంగా గేమ్ ముందుకెళ్ళింది. మాట్లాడుకుందాం. ఫస్ట్ రౌండ్ ఏమవుతుందంటే బిగ్ బాస్ క్లియర్ గా చెప్తారు, నిజం మాట్లాడలేని వాళ్ళకి ఇక్కడ చోటు ఉండదు. ఎవరైతే గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారో వాళ్ళకే ఇక్కడ చోటు ఉంటది. దాన్ని బట్టి మీరు ఆట ఆడండి అని చెప్పేసి టాస్క్ ఏంటంటే, ఇలాగ మీరు నామినేషన్స్ జోన్ లోకి పరిగెట్టుకెళ్ళండి, ఇద్దరు ఇక్కడ మిగులుతారు. సేఫ్ జోన్ లో కాకుండా ఎవరైతే నామినేషన్స్ జోన్ లో ఉంటారో వాళ్ళు మీరు ఎందుకు సేవ్ అవ్వాలి, పక్క వాళ్ళు ఎందుకు నామినేట్ అవ్వాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అప్పుడు బిగ్ బాస్ ఏదైతే ఒక పర్సన్ ని చెప్తారో సంచాలకుగా, ఆ సంచాలకు మిమ్మల్ని ఒకరిని సేవింగ్ లో వేసి ఇంకొకరిని నామినేషన్ లో వేస్తారు. ఇది టాస్క్. ఆ టాస్క్ ప్రకారం ఎవరెవరు పేర్స్ గా ఉన్నారంటే, నిఖిల్ అండ్ గౌరవ్ ఒక పేరు అయ్యారు. డెమాన్, సాయి, రీతు వీళ్ళిద్దరూ ఎలా అంటే సాయి ఏమో రీతుది, డెమాన్ ఏమో రీతు ఏమో సాయిది, డెమాన్ రీతుది ఏదో వీళ్ళ ముగ్గురు ఇలా ఒకళ్ళు తెచ్చుకోవాలని వీళ్ళ ముగ్గురు కాన్సెప్ట్. నిఖిల్ గౌరవ్ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఫస్ట్ యాక్చువల్ గా సాయి నిఖిల్ గౌరవ్ పక్కన ఉంటాడు, బట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సాయిని కలుపుకోరు. సో సాయి ఏం చేస్తాడంటే డెమాన్ రీతు దగ్గరికి వచ్చేస్తాడు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరూ పెయిర్ అవుతారు. అక్కడ సుమన్ ఏడుస్తాడు కదా, ఆ ఏడుపులో 2 రకాల ఏడుపులు. ఒకటి ఏంటంటే తనూజ ఏమంటదంటే, వీళ్ళు ఎవరు సంజన, పాపం సంజన గారు అయితే ఎవరు ఉండరు తనతో పేరు, తనూజ అయితే ఎవరిని అడగదు. అండ్ సుమన్ గారు కూడా ఎవరిని అడగరు. ఎందుకంటే ఎవరైనా తనతో పేరు అయ్యి ఈయన సరిగ్గా పరిగెట్టలేక వాళ్ళ ఫోటో ఈయన చేతిలో ఉంటే ఈయన రిగ్రెట్స్ ఫీల్ అవ్వకూడదు అన్నదే ఆయన థాట్ అనమాట. సో అందుకే ఆయన ఎవరిని అడగడు. బట్ తనూజ ఏం చేస్తుందంటే మీది నేను తెస్తాను అంటది. తనేమో తన బొమ్మ తను తెచ్చుకోకూడదు కదా. సో సుమ్ము నేను నీ బొమ్మ తెస్తా అంటది. అంటే అప్పుడు సుమ్ము ఏమో సరే నేను నీ బొమ్మ తెస్తా అంటాడు. అంటే అప్పుడు తనూజ ఏమంటదంటే వద్దు, తేవద్దు. అలా తెస్తే ఏమవుతుందంటే మన ఇద్దరం వెళ్ళి అక్కడ నిలబడాల్సి వస్తుంది. నాకు నీ మీద నామినేషన్ పాయింట్స్ లేవు కాబట్టి నా బొమ్మ నువ్వు తేవద్దు అని చెప్తుంది. తెస్తే నువ్వు లాస్ట్ లో వస్తావు, లాస్ట్ లో నా బొమ్మ పట్టుకుని వస్తావు. సో మన ఇద్దరం అక్కడ నిలబడతాము. సో అక్కడ నామినేషన్ పాయింట్స్ నీ మీద నాకు లేవు అంటే నిన్ను నాకు నామినేట్ చేయాలని లేదు, నా బొమ్మ తేవద్దని 2-3 సార్లు చెప్తుంది. బట్ ఆయన పాపం తన ప్రయత్నం తను చేయాలన్నట్టు ఆయన కూడా తనుజ బొమ్మ అక్కడ వదలకూడదు అన్నట్టు తెస్తాడు. భరణి గారు అంటే రాము వీళ్ళిద్దరూ కలిసి ఆడతారు. రాము మధ్యలో తనుజకి సపోర్ట్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకు, ఆ గౌరవ్ని సేవ్ చేసింది కదా, గౌరవ్ని రాము చెప్పినందుకు సేవ్ చేసింది అనుకుంటున్నాడు. బట్ అది కాదు, అక్కడ గౌరవ్కి ఎక్కువ ఓట్లు వచ్చాడు కాబట్టి గౌరవ్కి అన్యాయం జరగకూడదు కాబట్టి సేవ్ చేసింది. సో అది జరిగింది. గౌరవ్కి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో తనుజ సేవ్ చేసింది. బట్ రాము నా కోసమే నా అక్క ఇది చేసింది అన్నట్టు, నా అక్కకి నేను ఉన్నాను అన్నట్టు రాము మాట్లాడతాడు అనమాట తనుజతో. నేను నీకు చేస్తా అంటే వద్దు, నువ్వు సేవ్ అవడానికి ట్రై చేయి, నేను ఎవరి సపోర్ట్ కోరుకోవట్లేదు, నువ్వు సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేసుకో అని చెప్పేసి అంటాడు అనమాట. అంటాడప్పుడు సరే అయితే చెయ్యనులే, బట్ నీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ తమ్ముడు నీకు ఉన్నాడని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. సో అది ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి సంజన పాపం తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అలాగని ఎమ్ముకి సపోర్ట్ చేయాలన్నా సపోర్ట్ చేయకూడదని ఇంకోటి ఉండదు. బట్ మళ్ళీ ఆడితే కలిసి ఆడారు అంటారు కదా. సో సంజన తన ఓన్ బొమ్మ పెట్టి తెచ్చుకుంది. ఇంతకు ముందు సీజన్స్ లో ఇలా ఓన్ బొమ్మ తెచ్చుకుంటే ఏం జరిగిందంటే డైరెక్ట్ వాళ్ళు డిస్క్వాలిఫై చేసి వాళ్ళని నామినేషన్ లో వేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఓన్ బొమ్మ తెచ్చుకోకూడదు కదా. బట్ ఇక్కడ బిగ్ బాస్ సంచాలక్, ఆ రౌండ్ కి సంచాలక్ ఎవరంటే కెప్టెన్ దివ్య. సో బిగ్ బాస్ ఏం చేసిందంటే దివ్యకి పవర్ ఇచ్చి ఒకళ్ళని స్వాప్ చెయ్యి అన్నాడు. సో ఈ బొమ్మలో ఉన్న ఫోటోని స్వాప్ చేయాలి, ఎందుకంటే బొమ్మలో ఫోటో ఎవరిది ఉంది, సంజనాథ్ ఉంది కదా. సంజనాథ్ కాకుండా వేరే వాళ్ళని స్వాప్ చేయమంటే దివ్య ఏం చేసిందంటే రీతుని స్వాప్ చేసింది. యాక్చువల్ గా దివ్య చాలా తెలివిగా ఆలోచించుకుంటూ వెళ్తుంది. తన మెయిన్ టార్గెట్ ఎవరు, తనూజ. కానీ ప్రతిసారి తనూజ వస్తుంది కానీ తనూజాని నామినేషన్ లో వేయలేకపోతుంది. రీజన్స్ పక్కన ఉన్న వాళ్ళని వేయాల్సి వస్తుంది అనమాట తప్పనిసరి సిచ్యువేషన్ లో. సో ఆ రకంగా తనూజ అండ్ భరణి ఉన్నప్పుడు అక్కడ కూడా సంచాలక్ దివ్యనే తనకు తప్పనిసరి పరిస్థితుల్లో భరణి గారిని నామినేషన్ లో వేయాల్సి వచ్చింది. అక్కడ ఫేవరిజం చేశారు అన్న మాట రాకూడదని. సో ఆ రకంగా ప్రతిసారి దివ్య చేతిలో తనూజ తప్పించుకుంటూ వచ్చి లాస్ట్ లో డైరెక్ట్ కెప్టెన్ పవర్ లోంచి నామినేట్ అయింది అనమాట తనూజ. సో అది దివ్య కెప్టెన్ పవర్ లోంచి తనూజని నామినేట్ చేసింది. అప్పటి వరకు 2-3 సార్లు తనూజ ఇలాగే తప్పించుకుంది అనమాట. లేదంటే దివ్య చేతిలో భరణి గారు తనూజ ఉన్నప్పుడు భరణి గారిని సేవ్ చేసింది అనుకో దివ్య, మళ్ళీ బాండ్ అంటారు కదా,
అందుకు తప్పనిసరి సిచ్యువేషన్ లో బర్నీ గారిని నామినేషన్ వేసింది. రీతుని స్వాప్ చేశారు కదా, రీతుని స్వాప్ చేసింది. ఎప్పుడైతే రీతుని స్వాప్ చేసిందో రీతు అండ్ సంజన వాళ్ళిద్దరూ అవతల వాళ్ళు ఎందుకు నామినేషన్స్ లో ఉండాలి, మనం ఎందుకు సేవ్ అవ్వాలి, ఇది వీళ్ళిద్దరూ డిస్కషన్ అవ్వాలి. ఇక్కడ సంజన ఏం చేస్తుందంటే రీతు గేమ్ గురించి మాట్లాడాల్సింది. మా బాండ్ లాగా కాదు, మీ రిలేషన్ ఇలాగా ఒక టాక్సిక్ రిలేషన్, తిట్టుకుంటా ఉంటారు, అండ్ నీకు ఎప్పుడు డెమాన్ సపోర్ట్ కావాలి, ఇలా రిలేషన్ లోకి వెళ్ళి మాట్లాడింది. చాలా రీతు మాత్రం ఎంత బాగా మాట్లాడిందంటే సంజనాకి ప్రతి పాయింట్ కి ఆన్సర్ ఇచ్చుకుంటూ మరీ స్ట్రాంగ్ గా ఇస్తుంది పాయింట్స్. అండ్ ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవాలి, డెమాన్ అండ్ రీతు బాండ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరో వచ్చి వాళ్ళని విడదీయలేరు. అండ్ అక్కడ ఆమె అదే చెప్తుంది, మేమిద్దరం మాకు కంఫర్ట్ జోన్ ఉంది, మేమేంటో మాకు తెలుసు, మీకు అది నెగిటివ్ గా కనిపిస్తే అది మీ కర్మ, ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోండి, మేమైతే కలిసే ఉంటాం అన్నట్టు చెప్పింది. మొత్తం తన మీద ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో, అంటే సేమ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, అంత స్ట్రాంగ్ గా చెప్పింది అనమాట. అయిపోయింది. ఆ నామినేషన్ అవ్వగానే సంజనాని ఆ రౌండ్ లో ఏమవుతుందంటే దివ్య సంజనాని నామినేషన్ లో వేస్తుంది. ఎందుకంటే తనే కదా డిస్క్వాలిఫై అవ్వాల్సింది, తన బొమ్మ తానే తెచ్చుకుంది కదా. సో ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే అసలు ఆ ప్రాసెస్ టైం వేస్ట్ అని అనిపించింది. డైరెక్ట్ సంజనాని నామినేషన్ లో పంపకుండా మళ్ళీ స్వాప్ కాన్సెప్ట్ ఎందుకు? ఇప్పుడు దివ్య కనుక సంజనాని నామినేట్ చేయకుండా రీతుని ఎలా నామినేట్ చేస్తుంది? తను ఆల్రెడీ వెళ్ళి ఫస్ట్ సేఫ్ జోన్ లో నిలబడ్డది. ఈ స్వాప్ పుణ్యమా అంటూ పట్టుకొచ్చి నామినేషన్ జోన్ లో వేసారు. సో ఆ రౌండ్ లో ఖచ్చితంగా సంజనానే నామినేట్ చేయాలి. సంజనాని చేయకుండా రీతుని చేసింది అనుకో దివ్య నెగిటివ్ అవుతుంది. అది ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి సంజనాని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి సంజన ఏడుస్తుంది. చూడాలి ఎంత ఏడుపు. ఒకటి ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు, తిను చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చిన రీతు. అండ్ ఆ అమ్మాయి ఇంకొకళ్ళు ఎవరు, ఆ అమ్మాయి తిన కోసము హెయిర్ కట్ చేసుకున్న అమ్మాయి. అండ్ వీళ్ళిద్దరికి ఒక మంచి బాండ్ ఉంది. ఆ మంచి బాండ్ ఉన్న వీళ్ళిద్దరు ఆ రీతు కోసం తినేం మాట్లాడింది, డెమాన్ అండ్ వీళ్ళిద్దరు రిలేషన్ కోసం మాట్లాడింది. సో అయ్యో నాకు సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను రిలేషన్ కోసం ఎందుకు మాట్లాడాను, నేను చాలా తప్పు చేశానని ఒకటే ఏడుపు వెక్కి ఏడ్చేస్తుంది. వెంటనే రీతు పరిగెట్టుకొచ్చి అస్సలు అది పట్టించుకోకండి, నేనే పట్టించుకోలేదు, అక్కడ మనం ఖచ్చితంగా ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టుకోవాలి, మీ పాయింట్స్ మీరు పెట్టుకున్నారు, నేను పట్టించుకోలేదు, అది నేను అక్కడే వదిలేశాను అని చెప్తుంది పాపం రీతు. మొత్తం హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఊరుకోబెట్టినా ఊరుకోదు, వెక్కి ఏడ్చేస్తుంది. అంటే నేను తప్పు చేసేసాను, రిలేషన్ గురించి మాట్లాడానంటే నేను ఏమన్నా క్యారెక్టర్ అసోసినేషన్ చేసేసానా అన్నట్టు. అంతేమీ క్యారెక్టర్ అసోసినేషన్ చేయలేదు ఆవిడ, జస్ట్ రిలేషన్ కోసమే మాట్లాడింది. బట్ అది కూడా తనకి ఆ తర్వాత చాలా తప్పుగా ఫీల్ అయింది అనమాట. అరే నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, దట్టు రీతు విషయంలో మాట్లాడాను. చాలా ఏడ్చింది. అబ్బా ఏడిస్తే మొత్తం అందరూ ఊరుకోబెట్టారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఊరుకోబెడుతూనే ఉన్నారు. సో అదొకటైంది. నెక్స్ట్ సంజన ఏమంటదంటే, వీకెండ్ మీ రిలేషన్ గురించి ఏదైతే జరిగిందో డెమాన్ నీ వల్ల బయటికి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అదంతా నీ వల్లే వచ్చింది అని అంటది. అండ్ బిగ్ బాస్ ఏమంటారంటే, ఎవరైతే సేఫ్ జోన్ లో ఉన్నారో వాళ్ళు కూడా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటారు అంటే, డెమాన్ ఎప్పుడైతే రీతు గురించి సంజన ఇలా మాట్లాడుతుందో, అంటే డెమాన్ నీ వల్లే వెళ్ళిపోవాల్సినోడు లక్కీగా ఆగాడు అని చెప్పేసి ఏదైతే అందో, డెమాన్ ఆల్రెడీ నాకు సార్ చెప్పారు కదా, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అవసరం వచ్చినప్పుడు అని చెప్పేసి, ఎవరి విషయంలో అయినా సరే, నాట్ ఓన్లీ రీతు. సో అక్కడ డెమాన్ ఏం చేస్తాడంటే, అక్కడ అమ్మాయి తప్పు లేదు, నేను తన్ని పడేయడం వల్ల కదా నాకు సార్ అన్నారు, అందులో ఆ అమ్మాయి తప్పు ఏముందని చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. దివ్య ఆపేస్తుంది, వద్దు మాట్లాడొద్దు అని ఆపేస్తుంది, చాలా సార్లు ఆపుతుంది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట, సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు అంటే. తనూజ ఫస్ట్ రీతును సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఎవరికి లేవా బాండ్లు, వాళ్ళకి మాత్రమే బాండ్లు ఉన్నాయా, వాళ్ళ బాండ్ ఎందుకు క్వశ్చన్ చేయాలి అని చెప్పేసి తనూజ రీతును సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత డెమాన్, అసలు నేను నా కోసం గేట్స్ ఓపెన్ చేయడానికి రీతుకి ఏం సంబంధము, అక్కడ నేను రీతు విషయంలో రాంగ్ గా బిహేవ్ చేశాను కాబట్టి డోర్స్ ఓపెన్ చేశారు, అందులో రీతుని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, రీతు తప్పేలేదు అన్నట్టు వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత తనకు అనిపించినట్టుంది, అంటే వీళ్ళిద్దరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారంటే నేను ఏదో తప్పు మాట్లాడేశానని సంజన ఫీల్ అయ్యి ఒకటే ఏడుపు అనమాట. అండ్ రీతు ఏమంటదంటే, మీరేం గేమ్ ఆడారు, గుడ్డు దొంగతనాలు ప్రాంకులు తప్ప అసలు మీ గేమ్ ఏముంది, ఏం లేదంటే, నీ గేమ్ ఏముంది, నీ గేమ్ ఏం లేదు, నా గేమ్ ఉంది కాబట్టి నేను కెప్టెన్ అయ్యానంటే మీరేం కెప్టెన్ అవ్వలేదు, ఇలాగా ఆ రౌండ్ లో శ్రీజావి ఎవరో పీకలేదు, శ్రీజ జస్ట్ అలా నిలబడి ఉంది, వీళ్ళ కొట్టుకుని మిమ్మల్ని
ఆ వారం కెప్టెన్ చేశారు అంతే, అందులో ఏమీ కష్టం లేదు అంటది. బట్ నేను కంటెండర్ అయ్యాను కదా అని చెప్పేసి సంజన అంటే, మీరేమన్నా కంటెండర్ ఏమన్నా టాస్క్లు కష్టపడి అయ్యారా? లేదు కదా, బిగ్ బాస్ మిమ్మల్ని డైరెక్ట్ కంటెండర్ చేశారు, నేను చాలా సార్లు టాస్కులు కష్టపడి కంటెండర్ అయ్యాను అని చెప్పేసి ప్రతి టాస్క్ ఇలా నేను ఈ టాస్కులు నేను ఇండివిజువల్ గా ఆడాను, ఈ టాస్క్ లో నాకు ఎక్కడైనా డెమాన్ సపోర్ట్ చేశాడా అని చెప్పేసి అంటదనమాట. సో చాలా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటది అబ్బా. ఎంత గట్టిగా డిఫెండ్ చేసుకున్నా గానీ నోట్లోంచి ఒక్క రాంగ్ వర్డ్ రాదు రీతుది. గ్రేట్ ఈ విషయంలో మాత్రం. పొరపాటును కూడా నోరు జారదు, ఒకరిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడదు, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, చాలా గట్టిగా తన పాయింట్స్ పెట్టుకుంటది, ప్రాపర్ పాయింట్స్ పెట్టుకుంటది. ఆ పాయింట్స్ కూడా ఏదో సుత్తి పాయింట్స్ పెట్టుకోదు, ప్రాపర్ పాయింట్స్ పెట్టుకుంటది. మీదిను ఎమ్ముది రిలేషన్ కదా, మీరైతే బాండ్ పెట్టుకోవచ్చా అని అనేటప్పటికి రిలేషన్షిప్ తీసుకురాకుంటే డెమాన్ అంటాడు, రిలేషన్షిప్ ఎవరు తీసుకొచ్చారు, మీరే ఫస్ట్ తీసుకొచ్చారు, ఏ రకంగా కంపేర్ చేసినా మీతో కంపేర్ చేస్తే రీతు బాగా ఆడింది అని చెప్పేసి అంటారు. సో ఫైనల్ గా ఆ రౌండ్ లో సంజనాన్ని నామినేట్ చేసి రీతుని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి తనుజ దివ్య దగ్గర ఏంటి గేమ్ అని అడిగింది కదా, సో స్టార్ట్ చేసింది అప్పుడు గేమ్. తనకేంటంటే భరణి గారి ఫోటో ఉన్న బొమ్మ కావాలి, కానీ అది ఎవరి దగ్గర ఉంది, రాము దగ్గర ఉంది. సో భరణి గారి ఆ బొమ్మని రాము తీసుకోకపోతేనే కదా తనకు వస్తుంది. సో అది రాముని రిక్వెస్ట్ చేయాలని అనుకుంటుంది, నువ్వు తీసుకోకు భరణిది, ఎందుకంటే నేను ఆయన నామినేట్ చేయాలనుకుంటున్నా. 2 ఇమ్ము బొమ్మ కళ్యాణ్ పట్టుకుంటున్నాడు. సో కళ్యాణ్కి ఎవరైనా ఈ విషయం చెప్పొచ్చు కదా, నేను ఇమ్ముని నామినేట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇమ్ము బొమ్మ కావాలి అని చెప్పేసి. బట్ ఎందుకు వదులుతారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు సేవ్ చేసుకోవాలని ఆడుతున్నారు. ఓకే, కళ్యాణ్కి బయట తన ఓటింగ్ తెలియదు కాబట్టి తన సేఫ్ జోన్ లోకి వెళ్ళాలనుకుంటాడు, ఎందుకంటే డేంజర్ జోన్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాడేమో అని టెన్షన్. బట్ ఇమ్ము తన ఫ్యాన్ బేస్ గురించి తెలుసు కూడా, ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ప్రతి వారం నామినేషన్స్ లోకి రావట్లేదు, చేతులారా చేసుకుంటున్నాడు. తను ఎంత చేతులారా గేమ్ నాశనం చేసుకుంటున్నాడు అంటే చివరికి ఈ వారం కూడా నామినేషన్ లోకి రాలేదు, ఈ వారం కూడా తప్పించుకున్నాడు. సో అది ఇంకా ఏం విన్ అవుతారు, ఓటింగ్ పడదు. ఇంకా మరీ ఇన్ని వారాలు నామినేషన్స్ లోకి రాకపోతే ఇంకేం పడుతుంది ఓటింగ్. చాలా బాగా ఆడుతున్నాం హౌస్ లో, కానీ ఇలాగే కొన్ని విషయాల్లో తనకు తెలియట్లేదు. ఏదో టాస్క్ ఇచ్చారు, మనం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు, కానీ అది కాదు టాస్క్. మనం ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని లాక్ రావాలి అని అర్థం అవట్లేదు. సీజన్ 5 లో అలాగా గేమ్ చేంజర్ అయ్యాడు ఎవరు, శ్రీరామ్ చంద్ర. తన కాజల్ని నామినేట్ చేయాలనుకున్నాడు, కాజల్ బొమ్మ పట్టుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వచ్చి ఆ లోపలికి వెళ్లకుండా బయటే ఉండి నామినేట్ చేశాడు. సో అది టాస్క్, ఆ టాస్క్ అలా అర్థం చేసుకుని ఆడాలి. ఈ రోజు నాకు అలా అర్థం చేసుకున్నది తనూజ అని అనిపించింది. సో నెక్స్ట్ డెమాను రీతు వీళ్ళేమో సాయికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు సాయి బొమ్మ కూడా తినకు కావాలని ఉంటది అనమాట. నాకు సాయి ఇది కావాలి అని చెప్పేసి డెమాన్ రీతు అంటే, లేదు మేము ముగ్గురం ఇలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలనుకున్నాం, మేము ఇవ్వము అంటారు. బాగా అనిపించింది, ఎందుకంటే అలా ఇస్తే అక్కడ బ్యాక్ స్టాప్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు, మనం ముగ్గురం ఒకరి బొమ్మలు ఒకరిని తెచ్చుకుందామని. నువ్వు ఇక్కడ తనూజ ఎప్పుడైతే నాకు సాయి బొమ్మ కావాలన్నదనుకో ఇచ్చేసావు అనుకో, అది బ్యాక్ స్టాప్ అయిపోతుంది. ఎవరైనా తిన ప్లాన్స్ తిన వేసుకుంటుంది, కానీ అవతల వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్స్ లో ప్రాపర్ గా ఉండాలి. సో ఆ రకంగా నేను ఒకవేళ రాముని నువ్వు భరణి గారు వదిలే అన్నావు అనుకో, తను వదిలేసాడు అనుకో, నువ్వు ఇక్కడ ప్లాన్ బాగానే వేసుకుంటున్నావు ఇక్కడ తనూజ, బట్ అక్కడ రాము వదిలితే రాముది రాంగ్ అవుతుంది, బ్యాక్ స్టెప్ అవుతుంది. ఈవెన్ కళ్యాణ్ ఎమ్ముది వదిలేసాడు అనుకో, కళ్యాణ్ బ్యాక్ స్టెప్ చేసినట్టు అవుతుంది. సో అది ఈ పక్క ఇక్కడ ఇలాగా తనూజ ప్లాన్స్ చేసుకుంటుంది, బట్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ ప్లాన్ వేసుకోవడం అనేది నచ్చింది నాకు. తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుందో వాళ్ళని బయటికి లాక్కొద్దాము అని చెప్పేసి. సాయి ఎప్పుడైతే భరణిది తీసుకుని వద్దాం అనుకుంటాడో, వీళ్ళు వద్దంటారు కదా, తనూజ ఏమంటుందంటే నేనే తీసుకొస్తా భరణి గారిని, నేను భరణి గారిని నామినేట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఆయన హౌస్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను బాండ్స్ కి దూరంగా ఉండాలి అన్నారు, కానీ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి దివ్య షాడోలో ఉన్నారు, ఈయన గేమ్ ఈయన ఆడుకోవట్లేదు, ఈయన ఆట కూడా దివ్యానే ఆడుతుంది, ఈయన ఫైట్ కూడా దివ్యానే చేస్తుంది. సో ఇది అన్నమాట. సెకండ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి సంజన ఏమో సంచాలకు, అండ్ యువతల లేట్ గా వచ్చింది సుమన్ తనూజాది లేట్ గా పట్టుకొస్తాడు. అదేం ఒత్తుకుంటారు తనూజ, నా తేవద్దు, తెస్తే మన ఇద్దరం బుక్ అయిపోతాము, నాది వదిలేసేయమన్నట్టే చెప్తుంది అనమాట. నాది అసలు టచ్ చేయొద్దు, మీరు నాది టచ్ చేయకండి, మళ్ళీ నాది పట్టుకుంటే మన ఇద్దరం వస్తాం, ఈ టైప్ తను చెప్తుంది. బట్ వాళ్ళు అనుకున్నట్టే వస్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వచ్చారో వెంటనే విపరీతంగా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడంటే, నా వల్ల తనూజ బుక్ అయింది, నేను లాస్ట్ లో వెళ్ళలేకపోయానని. సో చాలా ఏడుస్తాడు. లేదము, ఇప్పుడు సంజన అండ్ రీతు కూడా క్లోజే కదా, వాళ్ళిద్దరూ నామినేషన్స్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఆ పాయింట్స్ పెట్టుకోవాలని చెప్తే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాదన ఎలా ఉంటదంటే, నన్ను నామినేషన్ లో వేసి పక్క వాళ్ళని సేవ్ చెయ్యి అన్నట్టే ఉంటది వీళ్ళిద్దరు వాదన కూడా అదే. సుమన్ ఇంకొంచెం ఎక్కువగా తను ఏమంటాడంటే, నేను
లాస్ట్ లో వచ్చాను, నాది మిస్టేక్ కాబట్టి నేను నామినేషన్ లోకి వెళ్ళాలి, తను సేవ్ చేయాలి అంటాడు. బట్ సంజన ఒప్పుకోదు. చాలా క్లియర్ గా అక్కడ మీరు పాయింట్స్ పెట్టాల్సిందే, ఇది కాదు నామినేషన్ ప్రాసెస్, మీరు ఎందుకు హౌస్లో ఉండాలనుకుంటున్నారు, పక్కోళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నది చెప్పాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి వాళ్ళిద్దరూ చెప్పే వరకు ఊరుకోదు. అలా చెప్పమన్న తర్వాత ఏదో బలవంతంగా ఇద్దరు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇలాగా సంజన గారికి నేను బాగా ఆడతాను, సుమన్ గారి కంటే బాగా నేను ఆడతానని తనూజ స్ట్రాంగ్ నాకంటే కాబట్టి తనూజ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇలా వీళ్ళిద్దరు ఒపీనియన్స్ చెప్పుకుంటారు. అందులో కూడా సుమన్ దానికంటే సంజన గారిదే నచ్చి సంజన వస్తుందంటే తనూజాదే నచ్చి సంజన ఏం చేస్తుంది, సుమన్ ని నామినేషన్ లో వేస్తుంది. తనూజకి నచ్చదు, అబ్బా ఎందుకు తన్ను వేశారు, నన్ను వేయాలి కదా. యాక్చువల్ గా మనకి ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏంటి, సెల్ఫ్ నామినేషన్ వీళ్ళిద్దరితో అదే సిచ్యువేషన్, సెల్ఫ్ నామినేషన్ కోరుకుంటున్నారు అన్నట్టుంటది. సో అది అలా సెల్ఫ్ నామినేషన్ కోరుకోకూడదు కదా అన్నది అక్కడ సంజన చాలా క్లియర్ గా ఒక సంచాలకంగా ప్రాపర్ గా వాదిస్తుంది. వీళ్ళకి తప్పదు, ఇంకా తప్పక వీళ్ళ పాయింట్స్ వీళ్ళు పెట్టుకుంటారు. అక్కడికి కూడా తనూజ సాటిస్ఫై అవ్వదు, ఎందుకు సుమన్ని వేయాలి అంటే. తినేమనుకుంటుందంటే ఎక్కడ సుమన్ ఎలిమినేట్ అయిపోతాడో అనుకుంటుంది. అంత త్వరగా ఎలిమినేట్ అవ్వడు, ఆయనకు కూడా ఓట్లు పడుతున్నాయి. సో అది ఆ తర్వాత కూడా ఆయన ఏడుస్తాడు, నా పర్సనాలిటీ వల్ల ఎవ్వరూ కూడా నాతో పేరప్ అవ్వడానికి రెడీ అవ్వలేదు. ఆ టైంలో తనూజ సుమ్ము నీ ఫోటో నేను తెస్తా అన్నది, నాకు అక్కడ చాలా నచ్చింది తనూజ అని చెప్పేసి నాకు చాలా ధైర్యం వచ్చింది. తనూజ అలా అనేటప్పటికి 2 రౌండ్స్ లో నాది పట్టుకొచ్చింది. అలాంటి తనూజాన్ని నేను ఇప్పుడు ఎలా నామినేషన్ లో వేయాలి అన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అక్కడ తనూజ ఏమంటదంటే, లేదు సుమ్ము నువ్వు ఆల్రెడీ 2 రౌండ్స్ లో నన్ను సేవ్ చేసుకుంటూ వచ్చావు, ప్రతి రౌండ్ లో అందరూ సేవ్ అయిపోరు కదా, బాధపడకు అంటదనమాట. సో ఇది కొంచెం ఎమోషనల్ అనిపించింది. సంజన వాళ్ళది అంతే, వాళ్ళు అంటే ఒక కనెక్షన్స్ వచ్చేస్తున్నాయి అనమాట హౌస్ లో, ఒక ఆర్గానిక్ బాండ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇది నామినేట్ చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళేంట్రా బాబు నామినేట్ చేసుకుని ఏడుస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్ అలా తయారైపోయింది వాళ్ళది. సో అది నెక్స్ట్ వచ్చేసి తనూజ ఇక్కడ తన గురించి ఏం చెప్పుకుంటే తెలుసా, ఇదే నాకంటే సుమన్ గొప్ప అన్నట్టు చెప్పుకున్నారు ఫస్ట్. తనూజ నా షార్ట్ టెంపర్ వల్ల నేను చాలా గొడవలు పడుతున్నాను, సుమ్ము మంచోడు ఇలా చెప్పుకుంటారు. ఆ తర్వాత సంజన స్ట్రిక్ట్ గా మీరు ఇలా చెప్పుకోండి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నారు అని స్ట్రిక్ట్ గా ఉండేటప్పటికి మారేట్లే. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి రూల్ మారుస్తారు. ఆ రూల్ ఏంటంటే, ఈ బొమ్మ పట్టుకుని ఎవరైతే ఫస్ట్ లోపలికి వెళ్తారో వాళ్ళేమో సంచాలకు, ఎవరైతే లాస్ట్ లో బొమ్మ పట్టుకుని వస్తారో ఆ బొమ్మ పట్టుకుని వచ్చిన వాళ్ళు, ఆ బొమ్మ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చి వీళ్ళు ఎవరైతే సేఫ్ జోన్ లో ఉన్నారో వాళ్ళలోంచి ఇద్దరిని నామినేషన్ లో వేయాలన్నమాట. ఒక్కొక్కరు నామినేషన్ లో వేయాలి. సో ఇలా రూల్ మార్చారు. సో ఏమైందంటే ఇక్కడ విచిత్రంగా డెమాన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు, ప్రతి రౌండ్ తనే ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు, ఈ రౌండ్ కూడా తనే ఫస్ట్ వెళ్ళిపోయాడు. కాకపోతే అక్కడ డెమాన్ చేతిలో ఎవరుందంటే, డెమాన్ చేతిలో ఎవరుందో మనకు అనవసరం, ఎందుకంటే ఆ డెమాన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు, లాస్ట్ లో ఎవరు వెళ్ళారంటే సాయి వెళ్ళాడు. కానీ విచిత్రంగా సాయి చేతిలో ఎవరిది, డెమాన్ ఉంది. ఇప్పుడు డెమాన్, సాయి, రీతు వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నారు కదా. సో సాయి చేతిలో డెమాన్ది ఉంది, బట్ సాయి లాస్ట్ లో వెళ్ళాడు, లాస్ట్ లో వెళ్ళాడు, కావాలని కాదు, లాస్ట్ లో వెళ్ళాడు. సో లాస్ట్ లో వెళ్ళేటప్పటికి ఏమైంది, ఫస్ట్ వెళ్ళిన డెమాన్ బయటికి రావాల్సి వచ్చింది. అంటే డెమానే సంచు ఆ రౌండ్ కి యాక్చువల్ గా. బట్ ఎప్పుడైతే డెమాన్ బయటకు వచ్చి నామినేషన్స్ చేసే సిచ్యువేషన్ కి వచ్చాడో మళ్ళీ ఆ రౌండ్ కూడా దివ్యాని సంచాలకం చేశారు. సంచాలకం చేస్తే ఇక్కడ డెమాన్ ఏం చేస్తారంటే భరణి గారిని నామినేట్ చేసి, భరణి అన్న గేమ్ హౌస్ లోకి వచ్చాక మారుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఒక షాడోలో ఆడుతున్నారు. ఈవెన్ ఫైట్ కూడా ఈయన చేయట్లేదు, ఈయన ప్లేస్ లో వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి డెమాన్ భరణి గారిని నామినేట్ చేస్తే, సాయి ఫస్ట్ కళ్యాణ్ నామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే నెమ్మదిగా ఫస్ట్ కళ్యాణ్ అనేస్తాడు, కాదు అని తనూజాని మార్చేస్తాడు. ఎందుకు మార్చేస్తాడు అనుకుంటున్నారు, తెలివిగా తనూజాని వేసాడు, చాలా తెలివిగా వేసాడు, ఇక్కడ చాలా తెలివి యూజ్ చేశాడు. ఎందుకు వేసాడు అనుకుంటున్నారు, భరణి గారి పక్కన తనూజాని పెడితే దివ్య ఏం చేస్తుంది, దివ్య ఖచ్చితంగా భరణి గారిని నామినేషన్ లో వేస్తుంది, తనూజాని సేవ్ చేస్తుంది, బికాస్ తన దగ్గర అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని పట్టుకొచ్చేసాడు. భలే అనిపించింది, ఈ పిల్లోడు ఉండాలి కొన్ని రోజులు హౌస్ లో అని అనిపించింది. చాలా తెలివిగా కళ్యాణ్ని ఆ పక్కన పెట్టేసి తనూజాని పట్టుకొచ్చేసాడు. ఇప్పుడు తనూజాని దివ్య నామినేట్ చేసింది అనుకో ఎలా ఉంటది, భరణి గారిని సేవ్ చేసుకుని తనూజ అంటే నచ్చదు కాబట్టి తనూజాని నామినేషన్ వేసినట్టు వస్తుంది కదా, అందుకు పట్టుకొచ్చేసి ఇస్తాడు, తనూజాని పట్టుకొచ్చేస్తాడు. లేదంటే వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అంటే కూర్చుని తనూజ వీళ్ళతో మాట్లాడుతుంది కదా, ఆ టైంలో అంతకుముందు సాయికి తనూజ నచ్చదు, కానీ ఎప్పుడైతే డెమాన్ రీతుతో కలిసి ఈ ప్లానింగ్ లవ్ చేస్తుందో మేబీ కొంచెం తనూజ మీద పాజిటివ్ ఫీలింగ్ వచ్చినట్టుంది. తనూజని ఏమి నామినేట్ చేయాలని అనుకోలేదు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి సడన్ గా తన డెసిషన్ మార్చుకుని తనూజకి షిఫ్ట్ చేశాడు అనమాట కావాలని.
కావాలనే చేశాడు. మంచి స్ట్రోక్, అది మంచి స్ట్రోక్, బాగా ఆడాడు అని అనిపించింది అక్కడ. సో వచ్చారు, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పాయింట్స్ పెట్టుకుంటున్నారు. భరణి గారి గురించి తన పాయింట్ ఇదే. హౌస్ లోకి వచ్చినప్పుడు ఈయన చూసి చాలా స్ట్రాంగ్ గా వచ్చి ఇలాగా మహేంద్ర బాహుబలి వచ్చారు అని మాట్లాడడం అవన్నీ చూసి ఇక నుంచి భరణి గారి గేమ్ అయిపోయింది, ఇంకా నాన్న స్టాప్. సో ఇంకా నుంచి భరణి గారి గేమ్ చూస్తాము అని అనుకున్నాను. అండ్ నేను అందుకే ఆయన దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఇండివిజువల్ గేమ్ ఆడతారు, స్ట్రాంగ్ గా ఆడతారు అని అనుకుంటే ఆయన ఆట కూడా దివ్య ఆడేస్తుంది. డైరెక్ట్ దివ్య పేరు చెప్పకుండా ఇలా వేరే వాళ్ళు ఆడుతున్నారు, ఫైట్ కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు, ఈయన ఒక షాడోలో ఉండిపోతున్నారు. ఇది మెయిన్ పాయింట్ అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. అండ్ వీళ్ళ డిస్కషన్ చాలా సేపు అవుతుంది. పూల్ టాస్క్, సపోర్టింగ్ టాస్క్. ఆ టాస్క్ లో నేను వాటర్ లోకి వెళ్ళలేను, నాకు సపోర్ట్ కావాలని చెప్పేసి ఇలాగ తనూజ నా దగ్గరకు వచ్చింది. అక్కడ ఏమీ బాండ్ కాదు, ఇలా తను ఇలా అడిగింది కాబట్టి చేశాను అని అంటున్నారు. లేదు, అక్కడ బాండ్ గానే ఇచ్చేసారు, నో డౌట్. ఇప్పుడు అయిపోయిందబ్బా, అప్పుడు బాండ్ లా చేశానా చేయలేదా అవి ఎందుకు, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దాంట్లో భరణి గారు ఉంటే బాగుండు. తనుజ ఈవి గురించే మాట్లాడుతుంది. ఇక్కడ భరణి గారు ఒక స్టేజ్ లో ఏం చేశారంటే బిర్యానీ గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. మీకు నేను మాధురి గారు వచ్చినప్పుడు మీరు ఇలా అన్నారు, ఏ టీంకి అయిన తర్వాత టీం ఏకి అయిన తర్వాత మాకు పెడతానన్నారు. మరి అలాంటప్పుడు ఇమ్ముకి రాముకి వాళ్ళ ప్లేట్లలో కూడా పీసులు ఉన్నాయి, వాళ్ళ ప్లేట్లలో ఎందుకు ఉన్నాయి అంటే మీరు ఫేవరిజం చూపించారా అంటే కాదు అంటున్నారు ఈయన. ఇక్కడ ఈయన ఖచ్చితంగా అక్కడ నేను పోజ్ కోసం అలా చేశానంటే డెమాన్ వెంటనే నేను మాట్లాడాలి ఈ ఇష్యూలో. ఇక్కడ నేను తనూజాని సపోర్ట్ చేస్తా, ఎందుకంటే అక్కడ భరణి గారు నాకు వేయకుండా ఆ టీంకి వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ టీం ఏ కోసం చేస్తున్నాను, నేను వెళ్ళి అడిగేటప్పటికి ఆయన నాకు వెయ్యలేదు, అందులో పీసులు ఉన్నా కూడా వెయ్యలేదు. సో ఇక్కడ భరణి గారిది తప్పు అని చెప్పేసి డెమాన్ నేను తనుజాని సపోర్ట్ చేస్తా బికాస్ భరణి గారు తప్పు అంటారు. అంటే భరణి గారు అంటారు లేదు నేను పోజ్ కోసం వెళ్ళాను అని. లేదు, పోజ్ కోసం కాదు, అక్కడ ఆయన క్లియర్ గా ఏమన్నారు, నేను టీం ఏకి పీసులు సరిపెట్టేసి అప్పుడు మీకు వేస్తానన్న. ఆయన ఇంటెన్షనల్ కాకపోవచ్చు, బట్ అక్కడ క్లియర్ గా ఇన్సల్ట్ అయితే చేశారు ఆయన. సో అది జరిగింది. సో అది అండ్ నెక్స్ట్ ఆయన పాయింట్స్ ఆయన పెట్టుకోవడానికి ట్రై చేశారు. బట్ ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ తనూజ ఏం చెప్తుందంటే మీరు మీ గేమ్ ఆడండి, మీరు దివ్య షాడోలోకి వెళ్ళిపోయారు అని చెప్పడానికి ట్రై చేస్తుంటే అది అర్థం చేసుకోకుండా భరణి గారు రివర్స్ లో తనూజాని ఏమంటారంటే నేను ఇలా బాండ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయాను, ఈ బాండ్స్ నేను బాధ్యతగా తీసుకుని నీ వల్ల నేను బయటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి తనూజాని అంటారనమాట. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఈ బాధ్యత తీసుకుని నువ్వు కూడా వెళ్ళిపో అంట. అసలు అర్థం ఏమన్నా ఉందా? వెంటనే తనూజాకి అప్పటి వరకు భరణి గారు మంచి కోసం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది, సడన్ గా రివర్స్ అవుతుంది. ఏంటి, నా వల్ల మీరు వెళ్ళిపోయారా? నా వల్ల మీరు వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు హౌస్ లోకి రాగానే నాతో బాగా ఉండి వేరే వాళ్ళతో అసలు కనీసం హగ్ కూడా ఇవ్వకుండా దూరం ఎందుకు పెట్టారు? మీరు నాతో ఎలిమినేట్ అయిపోతే, మీరు నా వల్ల ఎలిమినేట్ అవ్వలేదు, వాళ్ళ వల్ల ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీరు వాళ్ళకి దూరం ఉన్నారు. ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు ఎలిమినేట్ అయిందే నా వల్ల కాదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా మీద ఆ నింద వేయకండి. ఒకవేళ నా వల్లే మీరు ఎలిమినేట్ అయితే గేట్ లోపలికి రాగానే నన్ను ఎందుకు హగ్ చేసుకున్నారు, ఆ వ్యక్తిని ఎందుకు హగ్ చేసుకోలేదు, ఆ వ్యక్తిని ఎందుకు దూరం పెట్టారు, అండ్ ఆ వ్యక్తి మీతో గొడవ పడుతుంటే వచ్చి నా దగ్గర తన మధ్యలో దూరొద్దని చెప్పు అని ఎందుకు చెప్పారు అని చెప్పేసి అన్నదనమాట. సో ఇంకా దెబ్బకి భరణి గారి దగ్గర పాయింట్ లేదు. సో ఆ మాట అనకూడదు, ఆ ఒక్క మాట అనకూడదు. నీ వల్ల ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నువ్వు బాధ్యత తీసుకుని నువ్వు కూడా బయటకు వెళ్ళిపో, ఐ వాంట్ యూ టు గెట్ అవుట్ అన్నది ఖచ్చితంగా తప్పు. అలా అనకుండా మీరు పాయింట్స్ పెట్టుకోండి. అండ్ ఎందుకంటే ఆయనకు తెలుసు కదా, ఆయన తనూజ వల్ల వెళ్ళలేదు, ఆ విషయం ఆయనకు తెలుసు. బట్ వచ్చేసింది ఆయన నోట్లోంచి ఆ మాట, ఏదో అనేసేయాలి, ఇక్కడ తనూజని నెగిటివ్ చేసేయాలన్న ఫీలింగ్ కూడా ఏం కాదు భరణి గారిది. ఆ డిస్కషన్ లో వచ్చేసింది ఆయనకి. సో వచ్చేసి అనేసారు, అలా అనడం ఖచ్చితంగా తప్పే భరణి గారిది. సో ఇదే అనమాట, ఇలా జరిగింది. దివ్య ఏమో నా మాట ఎత్తకుండా మాట్లాడకుండా అంటుంది. నీ మాట ఎత్తకపోవడం ఏంటి అసలు? భరణి గారు అదే కదా మెయిన్ పాయింట్, భరణి గారిని నామినేట్ చేసిందే భరణి గారికి ఏమో నువ్వు వాడుతున్నావని. సో ఆటోమేటిక్ గా నీ మాట వస్తుంది. సో అది జరిగింది. ఫైనల్ గా దివ్య ఏం చేస్తుంది, ఎవరు నామినేట్ చేస్తుంది? అండ్ ఇంకోటి కూడా అంటది తనూజ, ఏమంటదంటే ఇలాగా మీ పైన భరణి గారి మీద దివ్య పెత్తనం చలాయిస్తుంది, అరుస్తుంది, అయినా కూడా మీరు సైలెంట్ గా ఉంటారు. అంటే నువ్వు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకంటే, ప్రూఫ్స్ లేకపోవడం ఏంటి? బిర్యానీ టాస్క్ లో కూడా అలాగే చేసావు అంటే అప్పుడు కెప్టెన్ కాబట్టి చేశాను, కెప్టెన్ కోసం కాదు, నువ్వు భరణి గారు మాట్లాడుతుంటేనే మధ్యలో దూరావు అంటది. ఇంకొకటి గౌరవ్ విషయంలో కూడా దూరావు అని చెప్తే నీ దగ్గర పాయింట్ లేనప్పుడు నువ్వు ఇలా చెప్పకూడదు అని చెప్పేసి దివ్య అంటది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్
ఇలాంటి వర్డ్స్ కూడా యూస్ చేస్తుంది. యూస్ చేసి ఎందుకు నా పాయింట్స్ చెప్పే వరకు నువ్వు వెయిట్ చెయ్యి. ఆ రోజు గౌరవం కూడా అలాగే గౌరవ్ అండ్ బర్నీ గారు మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో దూరిపోయి గౌరవ్తో ఫైట్ చేసి మళ్ళీ ఎందుకు మధ్యలో దూరేవు అంటే లేదు లేదు నేను టీం కాబట్టి దూరానని చెప్పేసి ఇలాగా మళ్ళీ టాపిక్ ని డైవర్ట్ చేసి నేను బర్నీ గారి కోసం కాదు అని చెప్తున్నావు, కానీ నువ్వు అక్కడ బర్నీ గారి దాంట్లోనే దూరిపోతున్నావు. ఒకవేళ టీం కోసం నువ్వు ఫైట్ చేసంటే ఆ టీంలో నేను కూడా ఉన్నాను, మరి నేనెందుకు గౌరవ్ మీద ఫైట్ చేయలేదు అంటది. గౌరవ్కి ఏం అర్థం అవుతుంది. కింద కూర్చుని ఇలా చూస్తాడు. ఖచ్చితంగా ఇవి మీమ్స్ వచ్చే ఉంటాయి. కింద కూర్చుని వీళ్ళు గొడవ పడుతుంటే పాపం తనకు తెలుగు అర్థం కాక ఇలాగ చూస్తాడు. అప్లోడ్ తెలుగు వచ్చుంటే గట్టిగా ఉండేది, అప్లోడ్ తెలుగు రాదు. అదే మనకు మైనస్. అతను తెలుగు బిగ్ బాస్కి రాకుండా అతనికి ఏ లాంగ్వేజ్ వచ్చు ఆ లాంగ్వేజ్ బిగ్ బాస్కి వెళ్ళి ఉండాల్సింది. సో అదే ఆ పిల్లోడికి మైనస్ అనమాట. సో ఫైనల్ గా దివ్య ఏం చేస్తుంది, తనుజాని ఖచ్చితంగా వేయకూడదు, వేస్తే మళ్ళీ భరణి గారిని సేవ్ చేసుకుంది అన్న మాట వచ్చేస్తుంది. సాయి ఆడిన మాస్టర్ గేమ్ లో అలా భరణి గారు నామినేషన్ లోకి వచ్చారనమాట. ఇలాగ ఆడాలి. ఆ పిల్లోడికి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా గానీ చాలా తెలివిగా కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఆలోచించి తనుజాని పట్టుకొచ్చి భరణి గారి పక్కన నిలబెట్టాడు. అది ఒక టీఆర్పీ ఎపిసోడ్ అయింది. అండ్ ఇక్కడ తనుజాకి భరణి గారిని నామినేట్ చేయాలన్నది ఒకటి ఉంది కాబట్టి అది అయ్యింది. సో అన్ని రకాలుగా కూడా చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు అక్కడ సాయి అని అనిపించింది. ఆ తర్వాత వర్షం పడుతుంది. అప్పుడు మనకి ప్రోమోలు లోపల ఆడుతున్నారు కదా, సో ఇవన్నీ లోపలికి షిఫ్ట్ చేశారనమాట. ఇంకా అవన్నీ కూడా ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ 34 minutes అయిపోయింది. ఇంకా చాలా చాలా జరిగాయి. సో అవి నెక్స్ట్ మాట్లాడుకుందాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.